మ్యాడ్ స్క్వేర్ అఫీషియల్ ట్రయలర్ అయితే వచ్చిందనమాట. దాని రియాక్షన్ వద్దులే రివ్యూ చేసేద్దాం. ఎందుకంటే రియాక్షన్ చేసిన అనుకో నాకు అసలే నోటితోడు ఎక్కువ ఏదో ఒకటి అనేస్తా, వాళ్ళు స్ట్రైక్ చేయటం వీడియోని లేపేయటం ఎందుకు ఈ సోదంతా. రియాక్షన్ చేసే అంత గొప్ప ట్రయల్ అని చెప్పి నాకైతే అనిపించలేదు. అందుకే రివ్యూ అయితే చేద్దాం. నాకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది హానెస్టీగా 3 నిమిషాల్లో చకచకా మాట్లాడతా, మీరైతే వినేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట ఇది ఏదైతే ఉందో పార్ట్ 2 అనేటటువంటిది డైరెక్టర్ గుర్తుపెట్టుకోవాలి, మూవీ టీం కూడా గుర్తుపెట్టుకోవాలి, లేదా కష్టమైపోద్ది అనేటటువంటిది రియాలిటీ. ఎందుకు చెప్తున్నాను అని అంటే పార్ట్ 1 అనేటటువంటిది 0 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది, హిట్ అయింది. ఏదో కామెడీ కొద్దిగా బాగుంది, కొద్దిగా కాలేజ్ లైఫ్ అది ఇది బాగుంది అనేటటువంటి దాంతో అయితే భయంకరమైనటువంటి హిట్ చేసి కూర్చున్నారు. కానీ 2 ఏదైతే ఉందో ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటి పీక్స్లో ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కడు మామూలుగా నవ్వుకోవాలి అని చెప్పి మ్యాడ్ 1కి వస్తే భయంకరంగా నవ్వుకోవాలి అని చెప్పి మ్యాడ్ 2కి వస్తారు అనేటటువంటిది మూవీ టీం గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇది మర్చిపోయారు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. టీజర్ 2 చూస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగిందో ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విధమైనటువంటి ఫీల్ అయితే రావట్లేదు. స్టోరీ అంతా కూడా తెలిసిపోయింది అనమాట. లడ్డుగాడి పెళ్ళి అయితే కుదిరిందనమాట. పెళ్లి కోసం తన ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఆ తర్వాత పెళ్ళి అయితే క్యాన్సిల్ అయింది. గోవా అయితే వెళ్ళారు. గోవా వెళ్ళిన తర్వాత ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లంలో నుండి పుట్టినటువంటి దాన్ని కామెడీగా దానికైతే మనం ముందు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో నాకు టీజర్లో అయితే ఎవరు అంటే బాయ్ అన్నప్పుడు ఓకే బాయ్ అని చెప్పి పెట్టేయటం, ఇంకొన్ని ఉన్నాయి అనమాట. చిన్న అన్న పెద్ద అన్న ఈ విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్తో కొద్దిగా నవ్వించారులే. కానీ ట్రైలర్లో అయితే అంత గొప్ప పసం ఉన్నటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగలేదు భయ్యా. మెయిన్ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటిది ట్రైలర్లో కొద్దిగా తగ్గింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ట్రైలర్ అనేటటువంటిది సినిమాను ఆకర్షిస్తుంది కదా. మీరు ఎవడైనా సరే సినిమాకి వెళ్ళాలి అని అంటే మీరు బుక్ మై షో యాప్ ఓపెన్ చేసినా కానీ అందులో ట్రయల్ ఉంటుంది. ట్రైలర్ క్లిక్ చేసి ట్రైలర్ ఫుల్ వీడియో చూసి ఆ తర్వాత ట్రైలర్ మీకు నచ్చిందంటే సినిమాకి వెళ్తారు. కానీ సినిమాకి రప్పించేంత, థియేటర్కి రప్పించేంత గొప్పగా అయితే నాకైతే ఈ ట్రైలర్ అనిపించలే. హానెస్ట్గా చెప్తున్నా. ముఖ్యంగా కామెడీ అయితే తగ్గింది, ఎంటర్టైన్మెంట్ అనేటటువంటిది తగ్గింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకొద్దిగా ముందుకెళ్తే అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు అయితే అంటే 1లో పెట్టినటువంటి సీన్లో పెట్టారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మన జాతిరత్నాలు డైరెక్టర్ రావడం, ఇంకొన్ని కామెడీస్ ఉన్నాయేమో అనేటటువంటిది అనిపించింది అనమాట. సో వీళ్ళు గోవా వెళ్ళారు, పోలీస్ గెటప్ వేస్తున్నారు, అక్కడ రిసార్ట్లో ఏదో ఇరుక్కున్నారు, లడ్డుగాడు నాన్నకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అది లడ్డుగాడికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళంతా ఎలా సాల్వ్ చేశారు, లేదా వీళ్ళే క్రియేట్ చేశారా, క్రియేట్ చేసిన దాన్ని సాల్వ్ చేద్దాం అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది అంతా కూడా మనమైతే సినిమా వచ్చాక చూడాలన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఈ 28న భయంకరమైనటువంటి సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మన విక్రమ్ది ఏందో ధీర వీర షోర అనేటటువంటి సినిమా ఉంది. మన మోహన్ లాల్ గారిది, మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ఆయన కాంబినేషన్ వచ్చిన లూఫీసర్ పార్ట్ 2 అంట, అది ఉంది. ఆ సినిమా మీద కూడా మంచి హైప్ ఉంది. వీటన్నిటికన్నా రాబిన్ హుడ్ అనేటటువంటి సినిమా ఉంది. ఆల్రెడీ సర్ప్రైజ్ సాంగ్ వచ్చింది, డేవిడ్ వార్నర్ కామెడీ చేస్తుంటూ. ట్రైలర్ అంత బాగలేకపోయినప్పటికీ కొంతమంది అయితే ఈ సినిమాకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలన్నిటి మధ్య ఈ మ్యాడ్ స్క్వేర్ ఏం చేసింది అనేటటువంటి దానికోసం అయితే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. మరి ఈ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిందా, మళ్ళీ మ్యాడ్ 3 తీస్తారనమాట. మ్యాడ్ 3 హిట్ అయితే మ్యాడ్ 4 వస్తుంది, మ్యాడ్ 4 హిట్ అయితే మ్యాడ్ 5 వస్తుంది. ఈ విధంగా తీస్తూనే ఉంటారు. ఆడియన్సే డిసైడ్ కావాలన్నమాట. అంటే అదే రకమైనటువంటి కామెడీ కాకుండా ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టికెట్ రేట్స్ అనేటటువంటివి భయంకరంగా పెరిగిపోయినాయి. 250 రూపాయల నుండి 550 రూపాయలు ఉన్నాయి. ఓన్లీ నవ్వుకోవడానికే థియేటర్కి వెళ్ళడం అనేటటువంటిది అంత కరెక్ట్ అనిపించదు అనమాట. ఎందుకంటే ఒక జబర్దస్త్ ఆన్ చేసి చూసినా, ఒక డీ షో ఆన్ చేసి చూసినా కానీ మనం భయంకరంగా నవ్వుకుంటాం. నేను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా వెళ్తా అనేటటువంటిది ఉండకూడదు. ఒక స్టోరీ ఉండాలి. మొన్న వచ్చింది సంక్రాంతికి వస్తున్న సినిమా, అందులో ఒక మంచి స్టోరీ లైన్ ఉంది, లాస్ట్కి మంచి మెసేజ్ ఉంది, దాన్ని తగ్గట్టు పాటలు ఉన్నాయి. కానీ ఈ మ్యాడ్లో పాటలు అయితే అంత క్లిక్ అవ్వలేదు అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. సో ఓవరాల్గా ట్రైలర్ ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క మొక్కలో చెప్పాలి అని అంటే థియేటర్కి రప్పించేటటువంటి ఎలిమెంట్స్ అయితే ఈ ట్రైలర్లో అయితే కానరాట్లేదు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక మ్యాడ్ 1 కన్నా భయంకరంగా ఉంది, మ్యాడ్ 1 కన్నా రెబల్గా ఉంది. మ్యాడ్ 1 దీని ముందు ఎందుకు పనికిరాదు, అందులో ఎంత నవ్వినో ఇందులో అంతకన్నా డబుల్ నవ్వినో అనేటటువంటి టాక్ వస్తే మట్టికి ఆ సినిమాని ఎవడు ఆపలేడు. కానీ ఈ కట్ చేసినటువంటి ట్రైలర్లో ఉన్నటువంటి ఎలిమెంట్ల సినిమాలో ఉన్న దీనికి మించి ఏ విధమైనటువంటి కామెడీ లేకపోయినా ఏమైంది అనేటటువంటిది ఇక మీరే ఆలోచించుకొని కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే ట్రైలర్ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అయితే. మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.